15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. మూడవ వచనం చదువు. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచాను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. చూడండి, తర్వాత వచనం 9 చదువు. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆస యూదా వారిని ఏలన ఆరంభించింది. 11వ వచనం. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. కొంచెం క్రిందకు వద్దాం. వచనం 16. వారు బ్రతికిన దినములన్నిటిను ఆసాకును ఇశ్రాయేలు రాజైన వయోషాకును యుద్ధము జరుగుచుండెను. ప్రభునందు ప్రియులారా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దావీదు మరియు యెరోబాము యోధా రాజులందరినీ కూడా, అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకోని వెయిటింగ్ రూమ్లో పెట్టి. యోధా రాజులందరూ కూడా దావీదుతో పోల్చబడ్డారు. ఇశ్రాయేలు రాజులందరూ కూడా మనం ఎరిగినట్లుగా యెరోబాముతో పోల్చబడ్డారు. చూడండి, దావీదును ఒక స్కేల్గా తీసుకుంటే దావీదును దేవుడు యథార్థమైన హృదయముతో ఆరాధన చేసేవాడు అని జ్ఞాపకం చేశాడు. యెరోబామును ఒక స్కేల్గా తీసుకుంటే యెరోబాము చేసిన పాపం ఏంటంటే బంగారు దూడలు చేయించాడు, విగ్రహారాధన జరిగించాడు. ఇశ్రాయేలు రాజులందరూ కూడా నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపం చేసుకుంటూ వచ్చాడు. అయితే యోధా రాజుల్లో మనం చదువుకున్న రెహబాము కుమారుడు దావీదు హృదయం వలె యథార్థ హృదయం కలిగి లేడు, యథార్థమైన ఆరాధన జరిగించలేదు. కానీ అతని కుమారుడైన ఆసా గురించి మనం చూస్తున్నాం. ఆసా మాత్రం మనం చదివినట్లుగా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు అనే మాట 14 వచనం చూస్తుంది. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేకపోయాడు అనే మాట చూస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆరాధన. రాజుల గురించి మాట్లాడేటప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఆరాధన అనే అంశము హైలైట్ చేయబడింది. యెరోబాము పాపం ఏంటి? విగ్రహారాధన. దావీదు యథార్థత ఏంటి? నిజమైన ఆరాధన. కాబట్టి రాజుల గురించి మాట్లాడినప్పుడు చాలాసార్లు వారి యొక్క ఆహారం గురించి, వారి కోటల గురించి, వారి పట్టణాల గురించి, వారి వస్త్రాల గురించి ఎన్నో ఉంటాయి అంశాలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాజు గురించి మాట్లాడినప్పుడు ఆరాధన గురించి మాట్లాడు. కాబట్టి రాజు యొక్క ఆరాధన చూడండి, ఎందుకు ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అంటే, మనం ఎరిగినట్లుగా దేవుని రాజ్యం అది యాజక రూపమైన రాజ్యం, వాగ్దాన రాజ్యం. నిర్గమకాండం 19లో చెప్పిన 5వ వచనంలో నిబంధన వాగ్దాన సంబంధమైన రాజ్యం అనేది అది యాజక రూపమైన రాజ్యం. ప్రభు చెప్పాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందిరా అని. అంటే అది కేవలం రాజ్యం కాదు, అది యాజక రూపమైన రాజ్యం. కాబట్టి మనం గమనిస్తే దేవుని రాజులు యాజకత్వానికి చెందిన వారైన రాజులు. కాబట్టి ఇశ్రాయేలు రాజులు, యోధా రాజుల గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన యాజకత్వము అనే ఆరాధన, లేకపోతే ఆరాధన అనే యాజకత్వము పరీక్షిస్తూ వచ్చాడు. సో గమనించండి, దేవుని చిత్తం కానిది మనం ఏదైనా మనం కోరుకుంటే, దేవుని చిత్తం కాని దారిలో కానీ మనం వెళ్తున్నట్లయితే
దేవుడు ఏ విషయంలోనైతే ఈ దారిలో వెళ్తే నీకు మేలు కలగదంటాడో ఆ విషయంలో మనల్ని పరీక్షిస్తూ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని చిత్తం ఏది కాదంటే ధర్మశాస్త్రము అనే నిబంధన క్రింద వచ్చే రాజ్యము దేవుని చిత్తం కాదు. మనం ఎరిగినట్లుగా ఇశ్రాయేలు రాజులు కానీ యోధా రాజులు కానీ వారు రాజులే కానీ వారు యాజకులు కాదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వారికి సరైన కాలంలో రాజుని ఇస్తానంటే వారు తొందరపడి సౌలును కోరుకున్నారు. అయితే సౌలును ఎప్పుడు కోరుకున్నారో భవిష్యత్తులో విశ్వాస నిబంధనలు వచ్చే దావీదు సింహాసనానికి సూచనగా, లేదా దావీదు సింహాసనాన్ని ఉద్దేశించి దేవుడు దావీదును లేపాడు. కానీ వాస్తవంగా దావీదు కూడా రాజే గాని యాజకుడు కాదు. అంటే చూడండి, ఎక్కడైతే దేవుని చిత్తం కాని దగ్గర మనం వెళ్తామో దాని విషయంలోనే మనకు పరీక్ష జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వీళ్ళు రాజులే గాని యాజకులు కాదు కాబట్టి వారి యొక్క ఆరాధన అనే అంశం మీదే పరీక్ష జరుపుకుంటూ వచ్చింది. ఈ పరీక్షలో గెలిచింది ఎవరు? ఆ, చెప్తారా ఎవరైనా? ఈ పరీక్షలో గెలిచింది ఎవరు? ఆరాధన అనే అంశంలో దేవుడు పరీక్షిస్తే గెలిచింది ఎవరు? దావీదు. రైట్ ఆన్సర్. దావీదు ఒక్కడే గెలిచాడు. దావీదు గురించి మీరు గమనిస్తే అతని ఆరాధన పద్ధతిలో ఎక్కడ లోపం లేదు. దావీదు ఎప్పుడు కూడా విగ్రహ సంబంధమైన అపవిత్రత జోలికి వెళ్ళలేదు. ఉన్నత స్థలములను గాని బలిపీఠములను గాని, లేదా మనం యెరోబాము పాపం గురించి చదువుతున్నట్లు విగ్రహములను గాని ఆయన ఎప్పుడు కూడా ఆశ్రయించలేదు. దావీదు ఒక్కడే ఈ టెస్ట్‌లో ఎందుకు పాస్ అయ్యాడు? కారణం ఏందంటే దావీదు సింహాసనం గురించి ఆలోచన చేశాడు. మీకు చాలా సార్లు చెప్పాను. పాత నిబంధనలో ఉన్నవారికి పాత నిబంధన మనస్సాక్షి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా విశ్వాసం మూలంగా జీవించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత లేకుండా విశ్వాసం మూలంగా జీవించగలమా? అంటే మంచి మనస్సాక్షి లేకుండా విశ్వాస మూలంగా జీవించగలమా? ఖచ్చితంగా జీవించం. మరి పాత నిబంధనలో ఉన్నవారికి విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఎలా ఉంది? మంచి మనస్సాక్షి ఎలా ఉంది? ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నవారు కూడా పాత నిబంధనలో అయితే ఉన్నారు కానీ వారు ఓల్డ్ టెస్టిమెంట్‌ని వ్రాసారు. ఓల్డ్ టెస్టిమెంట్ దేనికి సాక్ష్యం అని చెప్పుకున్నాం తణుకు మీటింగ్స్‌లో. ఓల్డ్ టెస్టిమెంట్ దేనికి సాక్ష్యం? న్యూ కవెనెంట్ కన్నా కొత్త నిబంధన. రైట్ ఆన్సర్. పాత నిబంధన గ్రంథం అనేది క్రొత్త నిబంధనకు సాక్ష్యం. అందుకనే ఈవెన్ దో వాళ్ళు 10 కమాండ్మెంట్స్ కింద ఉన్న టెస్టిమెంట్‌ని వాళ్ళు రాశారు కాబట్టి టెస్టిమెంట్ టెస్టిఫై చేస్తున్న న్యూ కవెనెంట్ గురించి వాళ్ళకి అర్థమైంది. అందుకనే దే వర్ అండర్ ది ఓల్డ్ కవెనెంట్ బట్ దే హ్యావ్ ది న్యూ కవెనెంట్ కాన్షియస్ అన్నమాట. వాళ్ళు పాత నిబంధన క్రింద ఉన్నారు, నూతన నిబంధన మనస్సాక్షిని మెయింటైన్ చేశారు. కావాలంటే మీరు ఒక వచనం చదవండి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 31 చూడండి. 31 క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఎస్, దావీదు క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పాడు. ఇంకేం చెప్పాడు దావీదు? 110వ కీర్తన 4లో మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వం గురించి చెప్పాడు. ఇన్ని సంగతులు తెలుసుకొని వ్రాసిన వాడు, అసలు అహరోను క్రమానికి మెల్కీసెదెకు క్రమానికి ఉన్న తేడా అర్థం చేసుకున్నవాడు మంచి మనస్సాక్షి కలిగి ఉండకుండా ఎలా ఉంటాడు? కానీ విచిత్రం ఏంటంటే
న్యూ కవనెంట్ క్రింద ఉన్న వాళ్ళు ఓల్డ్ కవనెంట్ కాన్షియస్ కలిగి ఉంటారు. మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఈ విచిత్రం. ఓల్డ్ కవనెంట్ క్రింద ఉన్న వాళ్ళు ఏమో న్యూ కవనెంట్ కాన్షియస్ మెయింటైన్ చేస్తే, న్యూ కవనెంట్ క్రింద ఉన్న వాళ్ళు ఓల్డ్ కవనెంట్ కాన్షియస్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, దూరంగా ఉన్న వాళ్ళకి మనం ఏంటో అర్థమవుతుంది, కానీ దగ్గర ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది కొన్నిసార్లు. అలా ఉంటుంది అనమాట. చూసారా? అంటే క్రీస్తుకు చాలా సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఉన్న దావీదు క్రీస్తు శ్రమలను గూర్చి, ఆ తర్వాత కలగబో మహిమలను గూర్చి సాక్ష్యం ఇచ్చిన ప్రవక్త. ఇక్కడే రాశాడు వచ్చిన 29లో 30 వచ్చు. అతడు ప్రవక్త అయి ఉండెను. ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? క్రీస్తు శ్రమలు, ఆ తర్వాత కలగబో మహిమలు. ఆ మహిమలకు మూలం ఏంటి? మంచి మనస్సాక్షే కదా, దాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దావీదు తన యొక్క పోర్షన్లో దావీదు సింహాసనాన్ని గురించి రాశాడు. దావీదు కూర్చున్న సింహాసనం కాదు, యేసుక్రీస్తు కూర్చునే సింహాసనం దావీదు సింహాసనం. దావీదు సింహాసనాన్ని గురించి ఎరిగాడు కాబట్టి తన కుమారుడుగా పుట్టే క్రీస్తుని ఏమని పిలిచాడు? 110వ కీర్తన 1వ వచనంలో నా ప్రభు అన్నాడు. చూడండి, మన ఇంట్లో పుట్టినోడిని ప్రభు అంటాం ఎంత కష్టం. అలా అనాల్సి వచ్చింది ఎవరికి? ఇంట్లో పుట్టినోడినే ప్రభు అనాల్సి వచ్చింది ఎవరికి? యోసేపు అన్నదం. అంతే. యోసేపు అన్నలకి ప్రభువా అని పిలవడం తప్పలేదు. నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రభువా అని వారు పిలిచింది ఆయన కలిగిన వైభవాన్ని చూసా, లేదా వాళ్ళు పొందిన పశ్చాత్తాపాన్ని బట్టా? యోసేపు కలిగిన వైభవం, ప్రభావం చూసి ప్రభువా అని పిలిచారా, లేదా వాళ్ళు మారు మనసు పొంది ప్రభువా అని పిలిచారా? వైభవాన్ని చూసి పశ్చాత్తాపడిగా. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు అమ్మేసిన యోసేపు అతడే అని వారికి తెలియకముందే ప్రభు అని పిలిచారు కదా. అలాగే 1000 ఏండ్ల రాజ్యంలో కూడా చాలా మంది యేసు ప్రభుని ప్రభు అని పిలుస్తారు. ఎందుకు? ఆయన వైభవాన్ని చూసి. వైభవం చూసి ప్రభువా అని పిలిచేవాళ్ళు రక్షించబడరు. చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడిన వాళ్ళు రక్షించబడతారు. అంటే యోహాను సువార్త 8:11లో ప్రభువా అని పిలిచిన ఆమె పిలుపుకు, మత్తయి సువార్తలో రాసినట్లుగా ప్రభువా ప్రభువా అని పిలిచిన వారి యొక్క పిలుపుకు చాలా తేడా ఉంది కదండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు కూడా తెలుసుకోండి. దావీదు క్రీస్తును ప్రభువా అని పిలిచాడు. ఎలా పిలిచాడు? వైభవాన్ని బట్టా, పరిశుద్ధాత్మను బట్టా? పరిశుద్ధాత్మను బట్టి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మను బట్టి. ఆ మాట యేసుప్రభే చెప్పారు. మీరు వైభవం అని ఆలోచిస్తారేమో. వైభవం గురించి ఒక మాట చెప్తాను. యేసుప్రభు దావీదుకు తెలిసినట్లుగా 110వ కీర్తన 1వ వచనంలో తన శత్రువులు తనకు పాదపీఠంగా చేయబడి వరకు కూడా ఆయన సింహాసనం మీదకి రాడు. అంటే రాజయ్యుండు కూడా ఆయన సింహాసనం మీదకి రాకపోయినా కూడా దావీదు ఆయనను ప్రభు అని పిలిచాడు. కానీ అదే సందర్భంలో దావీదు గురించి చెప్పండి. దావీదు సింహాసనం మీదకి రాకముందు అడవుల్లో సొరంగాల్లో తిరుగుతున్నప్పుడు ఎంతమంది దావీదుని ప్రభు అని పిలిచారు? మీకు అర్థమైంది క్వశ్చన్? దావీదు తెలుసుకొని నా ప్రభు అయిన క్రీస్తు ఆయన సింహాసనానికి దూరంగా, 1000 ఏండ్ల రాజ్యానికి దూరంగా, ఇశ్రాయేలుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మీకు ఒక మాట చెప్తాను. దావీదును ఒకడు ఏమన్నాడు? తమ యజమాని నుంచి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. సెటైర్ కదా అది. స్టార్టింగ్లో ఏమంటారు చూడండి, ఎంత నమ్మకంగా. దురాత్మ వచ్చినప్పుడల్లా సితారా వాయిస్తే దురాత్మ పోయింది సౌలుకి. యుద్ధంలో సహాయం కావాలంటే దావీదు లేకపోతే సౌలుకి విజయమే లేదు, దావీదు లేకపోతే గొలియాతు చచ్చిపోయేవాడే కాదు అని చెప్పిన ప్రజలే సౌలు దగ్గర నుంచి దావీదు వెళ్ళిపోయిన
కొంతకాలానికి ఏమని మాట్లాడారు? సౌలును వదిలేశాడు అంటారా అనరా? కాబట్టి మీరు మనుషుల్ని ఎప్పుడు కూడా అనుకోకండి, ఎందుకంటే మనుషులు ఎప్పుడు షిఫ్ట్ అవుతారో తెలియదు. యజమానుని వదిలేశాడు, కృతజ్ఞత లేనివాడు, వాడుకొని వదిలేశాడు అని ఎన్నెన్నో మాట్లాడతారు. కానీ సౌలు చేసిన పని ఏంటండి? భోజన బల్ల మీద కూర్చున్న వాడి మీద కీటిసిరాడు. ఇవన్నీ గదుల్లో జరిగిన 4 గోడల మధ్యలో జరిగిన సంగతులు తెలియని వాళ్ళు చేసే కామెంట్స్ ఎలా ఉంటాయో, ఆ సెటైర్లన్నీ విన్న దావీదు సొరంగాలలో అడవుల్లో తిరుగుతున్న కాలంలో ఎవరు అతను ప్రభు అని గౌరవించలేదు. అతనితో ఉన్నవారు 400 మంది మాత్రమే. కేవలం 400 మంది మనుషులు దావీదును నమ్మారు. ఆ 400 మంది మాత్రమే దావీదును ప్రభుగా గుర్తించారు. కానీ దావీదైతే సింహాసనానికి, ఇశ్రాయేలుకు, స్వాస్థ్యానికి దూరంగా క్రీస్తును మాత్రం ప్రభువుగా గౌరవించాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన వైభవాన్ని చూసి కాదు, పరిశుద్ధాత్మను బట్టి. మనం కూడా ఏదో ఇంత గొప్ప కార్యక్రమాలు జరిగాయి కాబట్టి మా సేవకుడు గొప్ప, మా సేవకుడు నిజంగా దేవుని సేవకుడు అంతం కాదు. ముందు నుంచే దేవుని వాక్యం పలుకుతున్నప్పుడు అప్పుడు తెలుసుకోవాలి మనం. అరే, ఇది పరిశుద్ధాత్మ నడిపింపు, ఇది దేవుని వచనాలు, ఇంత నడిపింపు ఎలా వస్తుంది? లేకపోతే దేవుడు ఎంత ప్రత్యక్షత ఎలా ఇస్తాడు? కార్యం జరగకముందే నమ్మేవాడు కావాలి మనకి. మళ్ళీ చెప్పనా? మీరు చూడండి, ఇంజనంలో మీటింగ్స్ జరిగాయి, భీమవరంలో మీటింగ్స్ జరిగాయి, పెంటపాడులో మీటింగ్స్ జరిగాయి కదా. పెంటపాడులో మీటింగ్స్ జరిగినప్పుడు కామెంట్ ఏంటో తెలుసా మీకు? అసలు ఎందుకు ఈ టైంలో మీటింగ్స్ అని అనుకున్నారు. అయినా కూడా ఇది దేవుని చిత్తమే అని బలంగా నమ్మారు కదా. మొన్న ఒక ఆయన సాక్ష్యం ఇస్తే ఏమిచ్చాడు? రీసెంట్ సభల్లో ఎవరిచ్చారు సాక్ష్యం పెంటపాడు మీటింగ్ల గురించి? మర్చిపోయారు మీరు. రత్నాజీ గారు ఇచ్చారు. పెంటపాడు మీటింగ్స్లో ప్రభు నాతో ఏం మాట్లాడాడని రత్నాజీ గారు సాక్ష్యం చెప్పాడండి. అంటే మీరు సాక్ష్యాలు అంటున్నారు, వాక్యాలు అంటున్నారు, మర్చిపోతున్నారేమో. జాగ్రత్తగా వినండి, అన్నీ మర్చిపోకండి. ఇప్పుడు చెప్పండి, మే నెల 1-2 తేదీలో జరిగిన మీటింగ్స్ దేవుని చిత్తమా కాదా? పౌలు గారు మాట అంటారు, మొదట నేను సమాధానం చెప్పినప్పుడు నాతో ఎవడు లేడు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అలాగే కొన్ని మనం తలపెడుతున్నప్పుడు ఈ చాలా గ్రాండ్ సక్సెస్ అవడం చూసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మరి ముందు నుంచి వాక్యం వస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళందరూ లేరు? మనకి దైవ కుమారుల ఉత్సవాలు అనే పేరు ఎప్పుడొచ్చింది? ఎక్కడొచ్చింది? పందలపర్రు ఆరాధనలో వచ్చింది. ఆ రోజు నుంచి మనం ఈ టైటిల్ నమ్మాం. మరి ఈ టైటిల్ నమ్మి మనం పెడితే ఎవరు నిలబడినా దేవుని కుమారుల గురించి ప్రసంగాలు ఎలా వచ్చాయి? ఇది దేవుని చిత్తం. నేనేమంటానంటే, కార్యక్రమాలు చూసి మీ సేవకుని హత్తుకోవడం కాదు, గొప్పోడని చెప్పడం కాదు, వాక్యాన్ని బట్టి హత్తుకో. అప్పుడు నువ్వు కార్యాలు జరిగినా నమ్ముతావు, జరగకపోయినా నమ్ముతావు. మార్త లాంటి వాళ్ళు కార్యాలు జరగకపోతే నమ్మరు, కానీ మరియ లాంటి వాళ్ళు ఎప్పుడైనా నమ్ముతారు కదా. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా మీ అందరితో, వాక్యమే ప్రాముఖ్యమైంది, వాక్యమే ప్రామాణికమైంది. మేము ఆయనతో కూడా ఉండిన వారమై ఆయన మహత్యమును మేము కన్నులారా చూచితిమి అని చెప్పాడు. ఎవరు? పేతురు. కానీ చెప్పిన తర్వాత ఏమన్నాడు? మొదటి అధ్యాయం పేతురు 2వ పత్రికలో 19, ఎంతకంటే స్థిరమైన వాక్యం అన్నాడు. సూచనలు కాదు, దర్శనాలు కాదు, కళలు కాదు, కార్యాలు కాదు, ఎంతకంటే స్థిరమైంది వాక్యం. ఎందుకంటే వాక్యం ముందా, సూచక్రియలు ముందా? వాక్యం ముందా, స్వాస్థ్యానికి సంబంధించిన మహత్కార్యాలు ముందా? మీరు చదవండి. ఇంత గొప్ప రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభించబడింది. అంటే కార్యాలు అనే వాటికి అన్నిటికంటే వర్డ్ ముందు ఉంటుంది. అందుకే నేను ఎవరినైనా క్వశ్చన్ ఏం అడుగుతానంటే, సాక్ష్యం చెప్పేవాళ్ళని కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఏ రెఫరెన్స్. వితౌట్ రెఫరెన్స్ మన సాక్ష్యం కూడా చెప్పకూడదు. కార్యాలు బాగా జరిగినాయి అనేవాళ్ళు కూడా ఏం చెప్పాలి? రెఫరెన్స్లు చెప్పాలి. ఈ రెఫరెన్స్ని బట్టి దేవుడు ఇది చెప్పాడు అని. బోర్డు లేకుండా టెస్ట్ మనీ ఉండకూడదు. అందుకని నేను ఏమడుగుతానంటే, ఎప్పుడైనా మీరు వాక్యం విన్నారా?
దేవుడు ఏ వాక్యం ద్వారా మీతో మాట్లాడాడు, ఏ వర్తమానం ఆ దినాల్లో వచ్చిందని అడుగుతాను. ఎందుకు అడుగుతాను? వాక్యం లేకుండా కార్యాలు నమ్మేవాళ్ళని ఎప్పటికీ నమ్మకండి. వాక్యం నమ్మేవాళ్ళని మీరు నమ్మండి. కార్యాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు మీతో ఎల్లప్పుడూ ఉంటారు. ప్రామాణికమైంది వాక్యమే. దావీదు చూడండి, ప్రభువు యొక్క వైభవం 2000 సంవత్సరాల కాలంలో దావీదు చూడలేదు. కానీ 2000 సంవత్సరాల కాలం గురించి దావీదు ఏమని రాశాడు? మహిమల కాలం అని రాశాడు ప్రవక్తగా. నేడు అనబడు సమయం అని రాశాడు. ఆ గ్రంథానికి ఏమని పేరు వచ్చింది దావీదును బట్టి? నేడు అనబడు సమయం గురించి రాసినందున కీర్తనల గ్రంథానికి ఏం పేరు వచ్చింది చెప్పండి? దావీదు గ్రంథం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేడు అనబడు సమయం గురించి రాసినందున కీర్తనల గ్రంథానికి దావీదు గ్రంథం అనే పేరే వచ్చింది. 3 అంశాలు దావీదు ప్రాముఖ్యంగా రాశాడు. 1, 1000 ఏండ్ల రాజ్యానికి ముందు ప్రభువుగా క్రీస్తు. 2, 1000 ఏండ్ల రాజ్యానికి ముందు నేడు అనబడు సమయం. 3, 1000 ఏండ్ల రాజ్యానికి ముందు వరాల యుగం, మహిమల కాలం అనే అంశాన్ని రాశాడు ప్రవక్త. అంటే పాత నిబంధన క్రింద ఉండి క్రొత్త నిబంధన కాలాన్ని వారు పరిశోధించారు. అందుకనే వాళ్ళకి పరిశుద్ధులు అని పేరు రాకపోయినా ఏమని పేరు వచ్చిందని చెప్పుకున్నాం ఫస్ట్ మెసేజ్లో. పరిశుద్ధ ప్రవక్తల. పరిశుద్ధ ప్రవక్తలు. వాళ్ళు పరిశుద్ధులు కాదు. ఎందుకు కాదంటే మళ్ళీ చెప్తున్నాను, మొదటి నిబంధనలో చనిపోయిన భక్తులందరూ ఎక్కడికి వెళ్ళారు? రాజుల మొదటి గ్రంథంలో మనం చెప్పుకున్నాం కదా, లోకులందరూ పోవాల్సిన మార్గం నేను కూడా పోతున్నాను అని 2వ అధ్యాయం 2లో దావీదు చెప్పాడు. కానీ ఇప్పుడు దావీదు ఆత్మ ఎక్కడ లేదు? పాతాళంలో విడవబడ్డాడు. దావీదు ఆత్మ కూడా ఇప్పుడు 3వ ఆకాశంలో ఉంది. కాబట్టి సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మగా దావీదు ఆత్మను మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రియులారా, దావీదు సింహాసనాన్ని గణపరిచాడు. నేను ఇక్కడ సేవకులైన మీకు అందరికీ చెప్తున్నాను, కొన్నిసార్లు మీరు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. మీ మీద ఉన్న అభిషేకాన్ని మీరే గౌరవించుకోవాలి. మీ మీద ఉన్న ప్రతిష్టని మీరే గణపరుచుకోవాలి. ఎందుకంటే ప్రజలు అభిషేకాన్ని గౌరవించే పరిస్థితిలో లేరు. ఏదైనా కార్యాలు జరిగితేనే సేవకుడిగా గుర్తించే ప్రజల మధ్యలో మనం ఉన్నాం ఈరోజు. వాక్యాన్ని బట్టి కానీ, అభిషేకాన్ని బట్టి కానీ, ప్రతిష్టను బట్టి కానీ గణపరిచేవారుగా లేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ నువ్వన్నా నీ మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించుకోవాలి. దావీదు చేసిన పని అదే. దావీదు సింహాసనాన్ని లేఖనాల్లో చూస్తూ క్రొత్త నిబంధన మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. మనం కూడా మన మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించుకుంటే మనం కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యథార్థమైన ఆరాధన చేయగలుగుతాం. దావీదు ఆరాధన స్థలం ఎక్కడుంది? దావీదు కీర్తనలు రాసిన స్పాట్స్ ఎక్కడున్నాయి? మీరు చూడండి, గుహల్లో పాటలు రాశాడు, అడవుల్లో వర్తమానాలు అందించాడు. దీనంతటి గల కారణం ఏంటి? అతడు అడవుల్లోనే ఉన్నాడు కానీ, గుహల్లోనే ఉన్నాడు కానీ దేవుడు ఆయనకు కావలసినంత నెమ్మది ఆయన అనుగ్రహించాడు. అందుకనే నెమ్మదిలో నుంచి ప్రవహించే కృపాధార అనేది తన కీర్తనలో మనం చూస్తాం. 45వ కీర్తనలో వ్రాసినట్లుగా, ఆయన పెదవుల మీద దయారసం అన్నట్లుగా రాజుగారు రచించిన కీర్తన మనం అక్కడ చూస్తాం. రాజు రచించిన కీర్తన అతడు ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా కూడా తనెంతో దైవిక విశ్రాంతిని అనుభవిస్తూ దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆయన కీర్తనలు రాశాడు. అదేవిధంగా వర్తమానాలు రాశాడు. కాబట్టి ప్రియులారా, చాలా ప్రతికూలమైన వాతావరణంలో మనం ఉన్నాము. మీ మీద ఎన్నో రకాల అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అయినా కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ కాన్షియస్నెస్. మంచి మనస్సాక్షిని మెయింటైన్ చేయండి. లేదంటే మీరు పరిశుద్ధాత్మ నడిపింపు కూడా కోల్పోతారు. గత రాత్రి పందలపొరలో వచ్చిన వర్తమానం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనం సిలువకి అటాచ్ అయితే ఆత్మ ప్రభువు నడిపిస్తాడు.
సిలువకు మనం దూరం చేసే కుయుక్తి జరుగుతుంది. ప్రభు అది నీకు దూరమగును గాక అనేటట్లుగా సహవాసానికి, కూడికలకు, సిలువకు దూరంగా మనల్ని తీసుకెళ్లాలని సాతాను ప్రయత్నం చేస్తుంది. కానీ వీలైనంత ఎక్కువగా మనం సిలువ దగ్గరికి రావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనం పొందాలి. కారణం ఏంటంటే దావీదు యోధా రాజులు అందరికీ కూడా ఒక స్కేల్గా మారాడు. ఏ విషయంలో? ఆరాధన విషయంలో. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజుల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ మంది మాట్లాడే అంశం ఏంటంటే ఆహారము, వస్త్రాలు. సొలొమోను గురించి ప్రభు కూడా చెప్పాడు, సమస్త వైభవంతో అలంకరించబడిన సొలొమోను అని చెప్పాడు. కానీ రాజు గురించి ఎక్కువగా రాజుల గ్రంథం అంతట్లో కూడా ప్రస్తావించబడిన అంశం ఆరాధన. సో రాజుల భోజనం కాదు, రాజుల వస్త్రధారణ అలంకరణ కాదు, రాజుల ఆరాధన. సో రాజుల ఆరాధనలో మనం గొప్పగా చూసే ఆరాధన ఎవరిదంటే ఖచ్చితంగా దావీదే. కారణం ఏంటంటే దావీదు యథార్థమైన ఆరాధన జరిగించాడు, మంచి మనస్సాక్షిని ఆయన కలిగి ఉన్నాడు అనే మాట మనం. దీనికి మూలం లేఖనాలే. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధన క్రింద ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని వారు ఆత్మచేత వ్రాశారు కాబట్టి దేవోక్తులను బట్టి ఆ దేవోక్తులు సాక్ష్యం ఇచ్చిన దేవుని నీతిని గురించి వాళ్ళు ఎరిగిన వారు కాబట్టి వాళ్ళు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు. చూడండి, ఒక వచనం మనం చదువుదాం. తిమోతికి వ్రాసిన రెండో పత్రిక, తిమోతికి వ్రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం వచనం 5 చూడండి. తిమోతికి వ్రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం వచనం. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదటి అవైన లోయలోను నీ తల్లి అని. ఇక్కడ చూడండి, నా పితరుల ఆచారం ఏంటి అనేది ఇక్కడ రాశాడు. నా పితరుల ఆచారం ఏంటి? నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సేవించడం అన్నమాట. సో నా పితరులు ఎటువంటి ఆరాధన చేశారో ఆ ఆరాధన చేయడానికి నాకు కావాల్సిన మనస్సాక్షి. మీకు ఇంకోటి కూడా చెప్తాను, మీరు కానీ యథార్థమైన ఆరాధన చేస్తే మీలో దేవుని వాక్యం అనేది భద్రం చేయబడుతుంది. ఎందుకంటే 14వ వచనంలో అదే చెప్పాడు, నీకు అప్పగించబడిన మంచి పదార్థమును మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడుమని చెప్పాడు. ఎప్పుడైతే మనం నిర్మలమైన మనస్సాక్షితో దేవుని యథార్థంగా సేవిస్తామో, ఇలా సేవించే ప్రక్రియలో మనకు అప్పగించబడిన పదార్థాన్ని మనం వదిలిపెట్టమని దేవుడు ముఖ్యంగా రాజులను హెచ్చరించింది ఏ విషయంలో? రాజులను ఎక్కువ హెచ్చరించింది ఆరాధన విషయంలో. చదవండి, రాజులను దేవుడు హెచ్చరించింది ఆరాధన విషయంలో. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదవండి, సరిపోతుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదవండి. దేవుడు క్లియర్గా ఏం చెప్పాడంటే, మీరు నీ సంతానంలోంచి వచ్చిన వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు, ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలంటే మొదటి ఆజ్ఞలో తప్పిపోకూడదు అని చాలా క్లియర్గా చెప్పాడు. మరి ఆ వాక్యాన్ని వాళ్ళు ఎందుకు కాపాడుకోలేకపోయారు? ఆ వాక్యాన్ని వాళ్ళు ఎందుకు మర్చిపోయారు? వాక్యాన్ని మర్చిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే బికాజ్ వీఆర్ నాట్ వర్షిపింగ్ అన్నమాట. మనం ఆరాధన చేయకపోవటం. యథార్థమైన ఆరాధన చేసే వాళ్ళలో వాక్యం స్టోర్ అయి ఉంటుందన్నమాట. నీకు అప్పగించబడిన మంచి పదార్థము నువ్వు కాపాడాలి. ఇదే పత్రికలో 7వ వచనంలో వరం గురించి కూడా మాట్లాడాడు, ఆరాధన గురించి మాట్లాడాడు. ఆరాధన చేస్తున్నప్పుడు మనలో యాక్టివ్ అయ్యే పరిశుద్ధాత్మలో మాట్లాడటం అనే వరం గురించి కూడా చెప్పాడు. అలా ఈ క్రమాన్ని చేస్తున్నప్పుడు మనలో స్టోర్ అయి ఉండే వాక్యాన్ని కూడా చెప్పాడు. వాక్యం విని వాక్యం చొప్పున నడవని వారు ఎవరు చెప్పండి? దైవకుమారుల ఉత్సవాలు మీరు చాలా వర్తమానాలు విన్నారు కదా, ఆ వర్తమానాలు చొప్పున నడవంది ఎవరు? ఆ వర్తమానాలు మర్చిపోయేవాళ్ళు. ఆ విషయం యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాశాడు? ఎవడైనాను దేవుని వాక్యం విని ఆ ప్రకారం ప్రవర్తించట్లేదంటే దానికి కారణం 25లో చెప్పాడు, అతడు మర్చిపోతున్నాడు అని చెప్పి. కానీ మనం దేవుని వాక్యాన్ని మరవకూడదంటే మన దగ్గర ఒక అవకాశాన్ని దేవుడు ఉంచాడు. అదేంటంటే మనము దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి.
ఆరాధన యొక్క అంశం గురించి సత్యప్రసాద్ గారు చెప్పారు కదా. సో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఆరాధించండి. ఆరాధన చేస్తుంటుండగా మీలో దేవుని వాక్యం అనేది ఉంటుందండి. ఈ రోజు మీరు చేసే తప్పు ఎంతో కాలం క్రితం మీరు చేయకుండా ఉండడానికి దేవుడు ఇచ్చిన హెచ్చరిక. ఈరోజు మీరు నిర్లక్ష్యం చేస్తున్న అంశం ఎంతో కాలం క్రితం దేవుడు చెప్పిన బుద్ధి అన్నమాట. కానీ ఆ వాక్యం మనం మర్చిపోతున్నాం కాబట్టే మనం తప్పుగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. కానీ దేవుని వాక్యం మీరు మరవకుండా ఉండాలంటే మన పితరుల ఆచారం అని పౌలు గారు చెప్పారు. నేనేమంటానంటే దైవ గ్రంథంలో రాయబడిన పెద్దవాళ్ళు ఆరాధించిన పద్ధతిని మనం తప్పకుండా ఆరాధించాలి. దాని కొరకే అపోస్తులు 24:16 వారు ఎల్లప్పుడూ వారి మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంది. మనం కూడా అంతే, దేవుని అలా యథార్థంగా ఆరాధన చేయాలి. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ యూదా రాజులకు ఇశ్రాయేల్ రాజులకు యుద్ధాలు జరుగుతుంది. మీరు చూడండి, వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు, అంతేనా? మోషే ఏమన్నాడు పోట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులను చూసి? మీ ఇద్దరు సహోదరులు మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారా అని. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, యోధా రాజులు ఇశ్రాయేలు రాజులకు యుద్ధం జరగటం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు పత్రిక మీరు చదవండి, 4వ అధ్యాయం 1వ వచనాల నుంచి. జరగకూడని యుద్ధాలకు, జరగకూడని కలహాలకు మూలము మన యొక్క శరీరమే. అందుచేత మనం ఆరాధన చేస్తే ఈ శరీరం నిరర్ధకమవుతుంది. ఆరాధన మనం చేస్తున్నప్పుడు ఈ శరీరం నిరర్ధకమవుతుంది. దేహము దేవుని మహిమ కొరకు వినియోగించబడుతుంది. రోమ 6:6 శరీరం నిరర్ధకం అవటం, ఫ్లెష్ ఇన్యాక్టివ్ అవుతుంది. బాడీ దేవుని మహిమ కొరకే వినియోగించబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనం 20వ వచనం చెప్పిన, మీరు కూడా నమ్మండి, ఈ శరీరంలోంచి యుద్ధాలు, పోరాటాలు, కలహాలు, వివాదాలు, మత్సరం స్టార్ట్ అయిపోతాయి. అవన్నీ జరగకూడదంటే జస్ట్ యూ హ్యావ్ టు వర్షిప్ అంతే. యూ హ్యావ్ టు డూ వర్షిప్. నువ్వు ఆరాధించు, శరీరం నిరర్ధకమాట నువ్వు చూస్తావు. దేహం దేవుని మహిమ కొరకు వాడబట్టం నువ్వు చూస్తావు. ఎందుకంటే ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు కొట్టుకుంటా ఉంటే ఆ తండ్రికి ఎంత బాధ కదా. ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు కొట్టుకుంటా ఉంటే ఆ తండ్రికి అంత. మీకు కూడా చెప్తాను, ఒక తండ్రి చూసే కోణం, కుమారుడు చూసే కోణం ఒకేలా ఉంటుందా? ఒక తండ్రి చూసే కోణం, కుమారుడు చూసే కోణం ఒకేలా ఉంటుందా? ఉండదండి. ఒకవేళ ఉంటే పెద్ద కుమారుడు తన తమ్ముడి యొక్క విషయంలో అటువంటి దృక్పథం కలిగి ఉంది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పాడంటే, నా సంతోషము మీరు సంపూర్ణం చేయండి అన్నాడు. ఒకసారి మీరు చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషం మీరు సంపూర్ణం చేయండి అని. ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఒకే తండ్రికి పిల్లలు, ఇద్దరు కుమారులు ఒకే తండ్రి కుమారులు, కానీ వాళ్ళిద్దరికి పడట్లేదు. నలిగిపోయేది ఎవరు? తండ్రి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యోధా రాజులు దేవుని పిల్లలే, ఇశ్రాయేలు రాజులు దేవుని పిల్లలే. కానీ ఆశాకు, బయోషాకు, యోధరాజుకు, ఇశ్రాయేలు రాజుకు యుద్ధం జరుగుతుంది. అసలు ఫస్ట్ విడిపోవడానికి కారణం వచ్చింది, ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది పరలోకపు తండ్రికి ఎంత వేదనో మీరు ఆలోచించండి. కారణం ఏంటంటే, రాజమండ్రి కాన్ఫరెన్స్లో, మినీ కాన్ఫరెన్స్, 1 డే కాన్ఫరెన్స్లో దేవుని సేవకులు స్టీవెన్ అన్న ఒక వాక్యం చెప్పాడు. అదేంటంటే, యేసు ప్రభు యొక్క ఎముకలు విరగ్గొట్టబడలేదని చెప్పాడు. అది ఎలా చెప్పాడంటే, ఆయన ఎముకలు విరగ్గొట్టబడితే బాడీ 2 పార్ట్లు అవుతుంది, కానీ యేసుక్రీస్తు శరీరం అంతా ఒక్కటే శరీరంగా ఉండు నిమిత్తం ఎముకల్లో ఒక్కటైనా విరవబడలేదని చెప్పాడు. మీరు చూడండి, ఇద్దరు కుమారులు దెబ్బలాడుకుంటా ఉంటే వాళ్ళు యేసుప్రభు శరీరాన్ని ఏం చేసినట్టు?
2 భాగాలు చేసేసినట్టు. అప్పుడు దాన్ని చూస్తున్న తండ్రి ఎంత వేదనకు గురవుతాడు. కాబట్టి మనం ఏదో విధంగా ఏక మనసు కలిగి ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఏదో విధంగా ఒకసారి మనం ఏం చేయాలంటే ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2లో చెప్పినట్లుగా ఏక మనసు కలిగి ఉండటం కోసం 5వ వచనం వినయ మనస్సులోకి వెళ్ళిపోవాలి. తప్పకుండా మనమే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే మనం పోట్లాడటం, యుద్ధాలు చేయటం ద్వారా మన శరీరం యాక్టివ్ అవటం ద్వారా మనమే చచ్చిపోతాం. మీరు చూడండి, ఎక్కువ యుద్ధ వాతావరణంలో బ్రతికే వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? దావీదు బ్రతికినంత అన్ని దినాలు ఆయనకి నలుదిక్కుల శత్రువులే ఉన్నారు, యుద్ధాలే జరిగింది. ఆయన మైండ్ ఎలా ఉంది? మందిరం గురించిన ప్లాన్ వేసి మందిరం నిర్మించలేనంత అవిశ్రాంతిలో ఉంది. అందుకనే దేవుడు ఆ బాధ్యతను సొలొమోనుకు అప్పగించాడు. కాబట్టి ఎప్పుడు యుద్ధాలు, కలహాలు, వివాదాలు, మత్సరం అనేది మన శరీరంలో లేస్తున్నప్పుడు మనం బాగా డిస్టర్బ్ అయ్యి దేవుని పని మన వల్ల పాడైపోదు. ప్రభు చెప్పాడు, నా తండ్రి మందిరం అన్నాడు. ఫుట్నోట్లు అన్నాడు లోకాసు వార్త 2వ అధ్యాయంలో, నా తండ్రి పని. కాబట్టి మీకు అందరికీ దేవుడు పని అప్పగించాడు. కాబట్టి మనం మ్యాక్సిమం వీటికి వితర్కాలకు, తర్కాలకు, యుద్ధాలకు దూరంగా ఉండాలి. లేదంటే మనకు ఎలా ఉన్నా తెలియదు కానీ మన తండ్రికి మాత్రం చాలా బాధ, పెయిన్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, కొంతమంది గురించి ఎలా చెప్తాను. కొందరు ఏమనుకుంటారంటే ఈ ఒక్కడే కదా పోతే ఏముంది, ఆ ఒక్కడే కదా పోతే ఏముంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, ఆ ఒక్కడు పోతే నొప్పి లేదా అనుకుంటారు. ఆ ఒక్కడు పోతే నొప్పి లేదా అని మీరు అనుకుంటారు. మీరు జస్ట్ బ్రదర్సే. కానీ తండ్రి పాత్రలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఎవరు పోకూడదని ఉంటుంది. నిజంగా పెద్ద కుమారుడు యాటిట్యూడ్ ఏంటి? చిన్నవాడు పోయాడు, ఇంకా రాకూడదు అనుకున్నాడు. అలాగని చిన్నవాడు తిరిగి వస్తే తండ్రి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటే పెద్దవాడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు ఏకీపించి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. అయినా కూడా కొన్నిసార్లు యుద్ధాలు, కలహాలు మన శరీరంలో లేస్తున్నప్పుడు వాటిని మనం నిరర్ధకమయ్యేటట్టు చేసుకోకపోతే, యుద్ధం జరిగి మనం గెలవటం కాదు కదా, యుద్ధాలు మన శరీరం నుంచి లేచినప్పుడే మనం చనిపోతుంది. ఈ విషయాలు మనం అందరం మనస్కరించాలి. దేవుడు ఇద్దరు సహోదరులు పోట్లాడుకోవడం చూసి ఆయన దాన్ని ఎలాగూ అనుభవించాడు ఆ బాధను అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఇశ్రాయేలు రాజులైన, యోధా రాజులైన వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వారిద్దరు పోట్లాడుకోవడం దేవుని చిత్తం కాదు. కానీ వాళ్ళిద్దరిని నివారించడం చూస్తే మోషేనేమన్నారు? రే మీరిద్దరు అన్నదమ్ములు, మీరు కొట్టుకోకూడదు అంటే మోషేనేమన్నారు? మా మీద తీర్పరి గాను, అధికారి గాను నిన్ను నియమించిన వాడు ఎవడు అని. అదే మోషే అంతకుముందు ఏం చేశాడు? ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలుని కొడతాం చూసి ఐగుప్తుడిని చంపేశాడు. అప్పుడు మోషే ఏమయ్యాడు? మోషే మన రక్షకుడురా, మనకు నాయకుడు, ఐగుప్తుడిని ఒక దెబ్బలో చంపేశాడని చెప్పుకున్నాడు. అదే మీరు అన్నదమ్ములు మీరు కొట్టుకుంటున్నారు ఏంటి అని అడిగితే ఏమన్నారు? మా మీద తీర్పరి గాను, అధికారి గాను మేము నిన్ను నియమించిన వాడు. కాబట్టి సాధారణంగా వర్తమానాలన్నీ, వాక్యాలన్నీ కూడా మనం గ్రహించగలిగిన వారమే. గుర్తుపెట్టుకోండి, ఆరాధన అనే అంశం అనేది లేకపోతే మన జీవితాల్లో శరీరం అనేది కలహాల్లోనికి, యుద్ధాల్లోనికి మనం తీసుకొని వెళ్ళిపోతున్నాను. కాబట్టి వీలైనంత ఎక్కువగా మనం యథార్థంగా ప్రభువుని ఆరాధన చేద్దాం. యథార్థంగా ఆరాధన చేయడం ద్వారా మన యొక్క శరీరం నిరర్ధకం అవుతుంది, మన దేహం దేవుని మహిమ కొరకు వినియోగించబడుతుంది. మనము యుద్ధాలకు, కలహాలకు, వివాదాలకు, మత్సరానికి మనం దూరంగా ఉండగలుగుతాం. తద్వారా దేవుని పని మీద మనం దృష్టి పెట్టగలుగుతాం. కోత ఎంతో విస్తారంగా ఉంది. మనం మనసు పెట్టవలసిన అంశాలు చాలా ఉన్నాయి, మనం మనస్కరించవలసినవి చాలా ఉన్నాయి. లాస్ట్ మెసేజ్లో కూడా నేను అది చెప్పాను. ఈ సంగతుల మీద మీరు మనసు పెట్టాలి. మనసు పెట్టాలంటే మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ శరీరం నిరర్ధకం అవ్వాలి. అది నిరర్ధకం అవ్వాలంటే మీరు ఆరాధన చేయాలి. అటువంటి ఆరాధనలను ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. మనల్ని అందరినీ ఉదయకాలం దేవుడు తన ఆత్మతో నింపి బలపరచును గాక.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెల్లింది. ఆమేన్. దేవుడు ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం ద్వారా యథార్థమైన ఆరాధన గురించి, రాజులు చేసే ఆరాధనే దేవుడు లెక్కిస్తాడని, అలాగే ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ రాజుల్లో దావీదు గారు మాత్రమే యథార్థమైనటువంటి ఆరాధన చేసిన వారుగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, యథార్థమైన ఆరాధనలో ప్రాముఖ్యమైనది మంచి మనస్సాక్షి కలిగి ఉండడం, ఆత్మ నడిపింపు కలిగి ఉండడం, అలాగే శరీరం నిరర్ధకం అవడం. ఎవరి శరీరం అయితే నిరర్ధకం అవుతుందో వారిలో ఈ పోరాటాలు ఇవి ఏవి కూడా ఉండవన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ యొక్క వర్తమానం ఆడియో పంపించబడుతుంది. ఎందుకంటే గడిచిన కొద్ది దినాలుగా ఈ మీటింగ్స్ వల్ల ఆడియోలు పంపించలేదు. అవన్నీ కూడా దేవుని సేవకులు ఈ రోజున ఎడిట్ చేసి అన్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆడియోలు కూడా పొందుకొని ఈ ఆడియోతో పాటు మరొకసారి ఈ వర్తమానం విని మేలు పొందాలని తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ కూడికలో ఆ విధాలుగా సహకరించిన ప్రియులందరికీ ప్రభునాలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ఆసక్తిగా వర్తమానాన్ని ప్రియులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. ఈ రోజు సాయంత్రం నిడదవల్లో 5:30కి, రాత్రి 8 గంటలకు నల్లజర్లో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పొందాలని తెలియజేస్తున్నాను. వందనాలండి ప్రసాద్ గారు. వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ప్రభు మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒకనాటి నాయన దావీదు యథార్థమైన హృదయం కలిగి యథార్థమైన ఆరాధన తండ్రి చేశాడని మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవునాయన, మీరు రాజుల యొక్క ఆరాధన లెక్కిస్తున్నారనే విషయాన్ని తెలియచేశారు. యెరోబోము నాయన యథార్థమైన హృదయం కలిగి లేడు కనుక యథార్థమైన ఆరాధన చేయలేకపోయాడు. విగ్రహారాధనలోనికి నాయన అతను తిరిగిపోయాడు ప్రభా. ఆ తర్వాత కాలంలో వచ్చిన తండ్రి యెరోబోము కుమారులు కూడా ప్రభా, ఇజ్రాయేలు రాజులందరూ కూడా అదే పరిస్థితిలో కనబడుతున్నారు. కానీ దావీదుని అనుసరించిన వారు ఆసా ఉన్నాడు, మరి మిగతా రాజులు ఉన్నారు ప్రభా. యథార్థమైన హృదయం కలిగి యథార్థమైన ఆరాధన చేశారు అయ్యా. వారు పాత నిబంధన కాలంలో ఉన్నప్పటికీ కూడా క్రొత్త నిబంధన మనస్సాక్షి కలిగి అయ్యా ప్రభా, నిర్మలమైన మనస్సాక్షితో జీవము కలిగిన దేవుని సేవించే కృపను వారు కలిగి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యథార్థమైన ఆరాధన కలిగి ఉన్నప్పుడు అయ్యా ప్రభా, నేను మేము వాక్యాన్ని భద్రం చేసుకుంటామన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యథార్థమైన ఆరాధనలో నాయన శరీరం నిరర్ధకమవుతుందన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు అయ్యా ప్రభా. మా శరీరం నిరర్ధకమవుతుంటే నాయన మా శరీరంలో అయ్యా ప్రభా యుద్ధాలు ఇవి జరగవన్న విషయాన్ని మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన యుద్ధాలకు వీటన్నిటికీ కారణం మనిషి శరీరం నిరర్ధకం కాకపోవడమే. కానీ దినదినానికి ప్రభా ఈ యథార్థమైన ఆరాధనలో మా శరీరాన్ని నిరర్ధకం చేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మా శరీరం నాయన ఎంత నిరర్ధకమవుతుందో మా దేహం నాయన దేహంతో మిమ్మల్ని మహిమపరుస్తామనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మేమున్నది నూతన నిబంధనలో, కానీ ఈనాడు అనేకులు ప్రభా పాత నిబంధన మనస్సాక్షి కలిగి జీవము కలిగిన దేవుని సేవించలేని వారుగా ఉన్నారు. ఒకప్పుడు మేము అదే స్థితిలో ఉన్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా తండ్రి, మాలో ఏ యోగ్యత లేకపోయినా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇంత గొప్ప ఏర్పాటులోనికి మమ్మల్ని పిలిచి అయ్యా మమ్మల్ని స్థిరులుగా నిలబెడుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నాయన ఈ పరిచర్యను ప్రేమిస్తున్నారు అని అనుటకు ఈ పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభా. మేము కార్యములు బట్టి కాదు కానీ కేవలం వాక్యాన్ని బట్టి మాత్రమే మీ నాయన మిమ్మల్ని మీ నామాన్ని గణపరిచే వారముగా, సేవకులను గుర్తించే వారముగా ఉండాలన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే అత్యధికమైన విజయం ప్రభా నాయన ఈ దేవుని కుమారుల వస్తువాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఏ మనుషుడికి నాయన మీరు మహిమ రాకుండా కేవలం మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అనేక మంది నాయన గ్రామ ప్రజలు ఆశ్చర్యపడే విధముగా మీరు కార్యాలు జరిగించారు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వర్తమానం ఇచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు. త్వరలోనే నాయన మీరు నాయన 3 నెలల్లో కార్యాలు చూస్తారని మీరు ఉదయకాలంలో మరొకసారి జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు.
నిరీక్షణతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని నాయన నీ బిడ్డలందరూ అనుభవించుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కొరకు సిద్ధపాటు చేసిన యావత్తును నాయన మాలో ఉన్న ఆత్మ ద్వారా నిరంతరం మాకు తెలియచేస్తూ మాకు నిరీక్షణ కలిగించి మా నిరీక్షను సఫలపరుస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం జీవించడానికి మీరు మాకు ఇచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరలా రేపటి ఉదయకాలంలో మరలా మేమందరం కలుసుకుని నాయన నిన్ను స్తుతించి నాయన నీ నుంచి వర్తమానం పొందుకునే కృప మాకు దయచేయమని ఇంతవరకు నాయన మీరు వాడుకున్న సేవకును బట్టి మీకు స్తోత్రాలు. చక్కటి ఆయుష్ని ఆరోగ్యం ఇవ్వండి. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. నాయన ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. మంచి కృపనివ్వండి అయ్యా ప్రభా. అలాగే సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నాయన యొక్క కూడికను నడిపించిన ప్రియులు సత్యనారాయణని బట్టి అలాగే పాలు పంపులు పొందిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి నాయన నిన్నటి దినాన నూతనంగా కాకినాడ ప్రాంతంలో ప్రారంభించిన కిరణ్ గారి ద్వారా ప్రారంభించిన తండ్రి ఆరాధన బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రొట్టె విరిచే కూడిక క్రమంగా జరగడానికి కావలసిన కృపను కూడా మీరు దయచేయమని అలాగే నూతనంగా ప్రారంభిస్తున్న మా ప్రియులందరి బట్టి అయ్యా నాయన ఇంకా ఈ పరిచర్య నాయన దినదినానికి నాయన మీరు విస్తరించబోతున్నారు. అనేక మందిని మీరు లేపబోతున్నారు. దేవుని కుమారులు వస్తువాలో ప్రభా మీరు సేవకు పిలిచిన వారిని కూడా చాలా మంది ఉన్నారు నాయన. వారందరూ నాయన త్వరలోనే వారు బయటకు వచ్చి నాయన ఈ తండ్రి అన్యాయాన్ని ఆపేవారు లేరా అని మీరు మాట్లాడారు. అయ్యా తండ్రి అనేకులు నాయన సేవకు పిలుపు పొందుకున్నారు. వారందరూ కూడా నాయన నమ్మకమైన సేవకులుగా నాయన వారు పరిచర్య చేయడానికి కూడా కావాల్సిన కృప మీరు ఇవ్వండి. అయ్యా ఇది ఒక్కరు నాయకత్వాన్ని అనుభవించాలి, ఒకరే నాయకుడిగా ఉండాలన్న ఆలోచనలో ఉన్న ఈ పరిచర్య కాదు. మీరు మాట్లాడారు అనేకులు నాయకులు కావాలి, ఆ నాయకులు మరలా నాయకులను తయారు చేయాలనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచర్య ద్వారా నాయన అనేక మంది రక్షణ పొందుతున్నారు. అనేక మంది విశ్వాసులు శ్వాసాన్ని అనుభవిస్తున్నారు. శ్వాసాన్ని అనుభవించేవారు నాయకులుగా ఉండి అనేక మందిని నాయన చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి మీరు ప్రతి ఒక్కరిని వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు నాయన మీరు తీర్చిదిద్దుతున్న ప్రతి ప్రణాళికనికి మేమందరం తలయొగ్గి నాయన మీ ఆలోచన బట్టి మీ సంకల్పాన్ని బట్టి మీ ప్రణాళికను బట్టి ముందుకు నడిచే కృప మా ప్రియ సహోదరులందరికీ మీరు దయచేయమని ప్రతి సేవకునికి మీ ఆత్మ నడిపింపునిచ్చి మీరు వాడుకొని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన మనవి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలన్న. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సేవకులకు కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగించుకున్నాం. అందరికీ అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు కూడా అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ